అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం లాస్ట్ క్లాసులో 6వ వచనం చెప్పుకున్నాం. అక్కడి నుంచి మళ్ళా బయలుదేరుదాం. 4వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు రాయబడి ఉన్న సంగతులను, లేఖనములంటే ప్రవక్తలు రాసే మాటలు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు రాసినవన్నీ కూడా లేఖనములు అంటారు. వాటిని లేఖనముల యందు రాయబడి ఉన్న సంగతులు అతిక్రమించకూడదని నేర్చుకొని వాటిని మనం మీరకూడదు, చేస్తూ ఉండాలి. వాటిని మనం మీరకూడదు, జాగ్రత్తగా చేస్తూనే పోవాలి. అతిక్రమింపకూడదని నేర్చుకొని దానికి బదులు మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు, అతని కంటే నేనే గొప్పవాడిని, అతనికి ఏం తెలుసు, అంతా నాకు తెలుసు, అలా లేనిపోని వాటికి నేను గొప్పవాడిని, నేను ఈ పదవిలో ఉన్నాను, అందరికంటే గొప్పవాడిని. క్రీస్తు సంఘాలలో ఉన్న మీరంతా ఒకే తండ్రి పిల్లలు. మీలో గొప్పవాళ్ళు ఉండొచ్చు, అలానే ఏ పని చేయని వాళ్ళు ఉండొచ్చు. అందరూ గొప్పవాళ్ళ అంటే కాదు. అందరూ ఏ పని చేయని వారా అలాగని కాదు. కొందరు అలా ఉంటారు, కొందరు ఎలా ఉంటారు. గొప్ప పనులు చేసేవారు ఏ పని చేయని వారి కంటే గొప్పవాళ్ళు అని ఇతరులు అనాలి, కానీ గొప్ప పనులు చేసిన వారే మేమే వీళ్ళందరికంటే గొప్పవాళ్ళం అని మాత్రం అనుకోకూడదు. మీరు ఒకని మీద ఒకడు ఉప్పొంగకుండునట్లు అంటున్నాడు. ఉప్పొంగకూడదు. అలాగే 18-19 వచనాలు చూస్తే, 18-19 వచనాలు చూస్తే, కొరింథీయులారా, పౌలు గారు అంటున్నారు, నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు పొంగుచున్నారు. అంటే ఆయన వస్తాడు, అన్నీ విశదీకరించి చెప్తాడు. తప్పు చేసిన వారిని తప్పు చేయకూడదు అంటారు, మంచి చేసిన వాడిని పొగుడుతూనే ఉంటారు. పౌలు గారండి, పౌలు గారు మన దగ్గరికి రారు, అమ్మయ్య, ఇక మనతో కఠినంగా మాట్లాడరు, ఇక మనల్ని ఎవరిని ఏమి ఇక అనరు. పౌలు రానందుకు ఉప్పొంగుతున్నారట వాళ్ళు. పౌలు రానందుకు ఉప్పొంగుతున్నారు. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే కొరింథీయులారా, నేను రానని ఎందుకు అనుకుంటున్నారు? నేను తప్పనిసరిగా వస్తాను. కనుక నేను రానని కొంతమంది ఉప్పొంగుతున్నారు ఊరికే. నేను వస్తాను. వచ్చిన తర్వాత ఏం చేస్తానో తెలుసా? పొంగుచున్న వారిని
కాదు, గొప్పలు చెప్పుకుంటున్న వారి మాటలను కాదు, వారి శక్తినే వారి శక్తినే నేను తెలుసుకుంటాను. ఎందుకు ఉప్పొంగుతున్నారు? దేనికి ఉప్పొంగుతున్నారు? ఎందులో మీరు గొప్పవాళ్ళు? ఎందుకంటే పౌలు తన వెంట ఎప్పుడు కూడా ఎక్కువ మందిని తీసుకుని వెళతాడు అనేక ప్రదేశాలకి. అందులో ఒక తిమోతి ఉన్నాడు, అందులో ఒక ఫిలోమోన్ ఉన్నాడు, అందులో ఒక ఎపఫ్రోదితు ఉన్నాడు, అందులో ఒక శీల ఉన్నాడు. ఇలాగా స్త్రీలలో అనేక మంది కూడా ఉన్నారు అని ఆయన ప్రతి పత్రిక చివరికి వెళ్ళేటప్పటికి ముగించే ముందు అందరినీ పేరెత్తి చెప్తారు. నన్ను బాగా ఆదరించారు వాళ్ళు, నన్ను బాగా చూసుకున్నారు వాళ్ళు, వారు నాతో కూడా ప్రయాణం చేశారు. ఇలా స్త్రీలను పురుషులను తనతో పాటు కష్టపడి తిరిగిన వారు, తనతో పాటు వచ్చిన వారు, వారిని ఎప్పుడు పొగుడుతుంటాడు ఆయన. వాళ్ళంతా కూడా నాతో కూడా జత పనివారు, నాతో జత కట్టారు. దేనికి? దేవుని పని చేయటానికి. చాలాసార్లు ఒక విషయం ఎప్పుడు చెప్తుంటారు, ప్రపంచంలో కొన్ని లక్షల సంఘాలు ఉండొచ్చు. ఆ సంఘాలలో ఉన్న ప్రజలు కేవలం ఆదివారమున వాళ్ళకి అవకాశం ఉంటే దేవుని సన్నిధికి కూడుకుంటారు. ఆదివారమున వాళ్ళకి అవకాశం ఉంటే, ఎక్కడైనా అంతే, ఏ దేశంలోనైనా అలాగే ఉంటారు. ఎంతోమంది మీటింగ్కి వచ్చారు, కొన్ని వేల మంది మీటింగ్కి వచ్చారు. ఓకే, కష్టపడిన వారు మీటింగ్కి వచ్చారు. మీటింగ్స్కు వచ్చిన వారందరినీ సుఖపెట్టడానికి 20 రోజులు కష్టపడ్డారు. వాళ్ళు గొప్పోళ్ళు, వచ్చిన వారు గొప్పోళ్ళు కాదు. వాళ్ళు వినడానికి వచ్చారు, వింటారు, మారాలనుకుంటే మారతారు, లేకపోతే మారరు. కొందరు భోజనాలు ఉచితంగా పెడతారని వచ్చారు, కొంతమంది జనం ఎక్కువ ఉంటే నన్ను చూడాలి అని వచ్చారు, కొంతమంది వేదిక మీద కూర్చొని నేను అందరికీ కనబడాలి అని వచ్చారు. ఇలా వచ్చిన వారిలో అనేక రకాలైన వారు వచ్చారు. కానీ వీళ్ళలో గొప్పవాడు ఎవరంటే పౌలుతో కూడా వచ్చినవారు, కష్టపడేవారు. ఆ స్త్రీలు ఏమంటాడు? ఆ స్త్రీలు పౌలు గారు ఫిలిప్పీలకి ఉత్తరాన్ని రాస్తూ 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమంటున్నారంటే, అవును నిజమైన సహకారి, దేవుని పనిలో మీలా పని చేయటానికి కలిసి వచ్చిన వారు. ఉదాహరణ, అందరూ వెళ్ళిపోయారు, ఒక 15 మంది ఉండిపోయారు. అందరూ వెళ్ళిపోయారు, మనవాళ్ళు కాదు, ఇతరులు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఒక 15 మంది ఉండిపోయారు. వాళ్ళు ఎప్పటి వరకు ఉన్నారు? మనం వచ్చేబోయే ముందు రోజు వరకు ఉండి మళ్ళా అన్నీ మీతో పాటు కడిగారు. వాళ్ళే పులివెందల వాళ్ళు, కడప జిల్లా ఆడపిల్లలు. కనుక దేవుని పిల్లలారా, గొప్పవారు అనేది అది అందరికీ అంకితం కాదు, కొందరికి మాత్రమే అంకితం. అందుకే నేను ఎప్పుడు కూడా వచ్చేవారిని అభినందించను, కష్టపడి పని చేసేవారిని అభినందిస్తాను. చాలామంది రాకపోయినా దేవునికి వచ్చిన పిల్లలందరికీ అన్నం పెట్టమని ఇచ్చారు, వాళ్ళు గొప్పోళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో
అవసరాలు ఉంటాయి ఇళ్లల్లో. అలాగని ఇచ్చిన వారంతా అప్పులు లేనివారు కాదు, కష్టాలు లేనివారు కాదు, గొప్పవారు కాదు. అందరూ కష్టపడిన వారే. కష్టపడతారు వాళ్ళు. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కొద్ది కొద్దిగా నెలవారీగా తీరుస్తామని ఎంతోమంది దగ్గర అప్పు చేసిన వాళ్ళు, ఇచ్చినవారు కూడా అప్పు చేసిన వాళ్ళు. వాళ్ళకేదో కలిగింది ఇచ్చారని మనం అనుకోకూడదు. కష్టపడి పని చేసేవాళ్ళు వాళ్ళు. ఇచ్చేవారు, చేసేవారు, వచ్చి చేసేవాళ్ళు, ఉండి చేసేవాళ్ళు, అక్కడే ఉండి చేసేవాళ్ళు. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో. మరో విశేషమైన విషయం ఏంటంటే, ఏ సంఘాల వారు కూడా ఇలా సంఘాన్ని వదిలి, ఇల్లులను వదిలి సేవ చేసే ప్రాంతానికి తరలి వచ్చేవాళ్ళు ఉండరు. ఎక్కడ ప్రపంచంలో, ఈ విషయాన్ని చెప్తున్నారు మీకు, ప్రపంచంలో సంఘాలుగా బయలుదేరి జీవము గల దేవుని పిల్లలు అని పిలువబడినటువంటి వీళ్ళు వాళ్ళ ఇంట్లో రోగగ్రస్తులను కూడా విడిచిపెట్టేసి, కష్టాలను కూడా విడిచిపెట్టేసి, రోగాలు వచ్చిన బాధిస్తున్న ఆ రోగాలతో కూడా వచ్చిన వారు కూడా మన దగ్గర ఉన్నారు. ఎంత గొప్ప విషయం అది. దేవుని సేవ చేయటం అంటే అదేనరా. దేవుని సేవ చేయటం అంటే అదే. అలా దేవుని సేవ చేసేవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు గనురు. ఈ మాటలు చెప్పడానికి పౌలు ప్రతి ప్రాంతానికి వెళ్ళేవాడు. అందరినీ ఇలాగే ఆయన ఉద్రేకపరిచేవారు, వెళ్ళాలని చెప్పేవారు. యేసుక్రీస్తు నోట వచ్చిన మాట అదే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దీనికి మనం ఏం చేసాం? సువార్తను ప్రకటించడానికి కడప వెళ్ళలేము మనమంతా, కర్నూలు వెళ్ళలేము మనమంతా, ముంబై వెళ్ళలేము మనమంతా, చెన్నై వెళ్ళలేము మనమంతా, లండన్ వెళ్ళలేము మనమంతా, దుబాయ్ వెళ్ళలేము మనమంతా, కువైట్ వెళ్ళలేము మనమంతా, పుదుచ్చేరి వెళ్ళలేము మనమంతా. భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి, విదేశాలలో అనేక మంది కూడా సెలవులు పెట్టుకొని స్వదేశానికి వెళ్ళి సొంత వారిని చూడడానికి వస్తారు. కానీ చాలామంది విదేశాల నుంచి మీటింగులకే వచ్చేసారు. వాళ్ళు గొప్పవారు. వాళ్ళు ఏ సంఘం అలా వెళ్ళదు. ఏ సంఘం కూడా, ఏ సంఘ కాపరి కానీ, సంఘ బోధకుడు కానీ వాళ్ళని తీసుకెళ్ళడు, రమ్మని చెప్పడు. అతడు వెళ్ళడు, సంఘాన్ని రమ్మనడు. కనుక వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఆ 4 గోడలు వాళ్ళకంటూ ఒక సంఘం పేరు పెట్టుకొని అక్కడికే కూడుకుంటారు. ఓకే, మన వాళ్ళు వచ్చారు. తర్వాత మళ్ళా గూగుల్లో మాట్లాడతారు, వాళ్ళ పల్లెలు వెళ్ళి మాట్లాడతారు సువార్తకి. చిన్నపిల్లలు ఉన్న దగ్గరికి వెళతారు. మన దగ్గరే సండే స్కూల్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న అనేక మూలపడినటువంటి పల్లెలకు వెళ్ళి సండే స్కూల్స్ చెప్తారు, బోధన చేస్తుంటారు. మన యవ్వన పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. అయితే మన వాళ్ళని నేను ఎలా చేసుకున్నాను అంటే, మనకు ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, అతన్నే ఆదర్శంగా తీసుకున్న అపోస్తలుడైన పౌలు గారు, వీళ్ళను మనం ఆదర్శంగా తీసుకొని మనం వెళ్ళాలి. క్రీస్తు కూడా ఒక్కడే వెళ్ళాలని అనుకోలేదు, తనతో కొందరిని తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. ఎందుకు? తను ఎక్కువ కాలం భూమి మీద ఉండనని, 33 ఏళ్ల తర్వాత నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని ముందు జాగ్రత్తగా 12 మందిని తన వెంట తీసుకుని వెళ్ళాడు.
ఆ 12 మంది ప్రపంచంలోకి బయలుదేరారు. వారి పరిసర పట్టణాలు, పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళారు. వాళ్ళకి చెప్పారు శిష్యులు. వాళ్ళు మరికొందరికి చెప్పారు. ఇలా ప్రారంభ శతాబ్దం నుండి విన్నవారు వినని వారి దగ్గరికి వెళ్ళారు, వినని వారు విని మరలా వాళ్ళ పక్కన ఉన్న వినని వారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. వాళ్ళు విన్న తర్వాత ఇలాగ ప్రపంచం అంతా ఈరోజు క్రైస్తవ్యం విస్తరించింది. అలా వెళ్ళబట్టి విస్తరించింది. మనం అలా వెళ్ళబట్టే వాళ్ళందరూ వచ్చారు. అనేక మంది మన మాటలు వినడానికి, మన సువార్త ప్రకటించడానికి, మన మాటలు వినాలి, మాకు చెప్పండి అని కూర్చున్నారు వాళ్ళు. మాకు చెప్పండి. దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు గారి వ్యూ కూడా అలాంటి వ్యూ అయింది. కూడా ఆలోచించి జరిగించాడు ప్రతిదీ కూడా. కనుక ఈరోజు మన సంఘం, ప్రపంచంలో ఉన్న సంఘాలు ఎన్నున్నాయో వాళ్ళలో ఎవరు వాళ్ళ కాపరులతో బయలుదేరరు సువార్తకు వెళ్ళటానికి. కానీ మనం వెళ్తాం. మనం వెళ్ళాలి బైబిల్ ప్రకారంగా. కనుక దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం ఎంత కుతూహలపడతాము మన వాళ్ళు. ఈసారి మన సంఘంలో ఎక్కువ మంది ఆడవాళ్ళ సేవలే ఎక్కువ. వాళ్ళలో మగవాళ్ళ సేవలు కేవలం 10%. 90% ఆడవాళ్ళ సేవలే నాకు బాగా నచ్చాయి. ప్రారంభానికి మగపిల్లలు ఎవరు సరిగా రాలేదు. ముగింపుకు వచ్చేసరికి కూడా మగపిల్లలు ఎక్కువగా లేరు. మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత అది ముగించుకున్నంత వరకు నమ్మకముగా ఉండాలి. నమ్మకం, ఆ నమ్మకాన్నే దేవుడు చూస్తాడు. దాని పేరే విశ్వాసం. అంటే అంత ప్రేమ దేవుడి మీద. నిజంగా అండి, మరి ఆమె భారతమ్మ చెల్లెల పేరు ఏం పేరు? రాధమ్మ. ఆమెకి కళ్ళు ఆపరేషన్ అయింది. ఒక కన్నే కనిపిస్తుంది ఆపరేషన్ అయిన తర్వాత, అది కూడా చూచాయిగా కనబడుతుంది. ఆమె ఇంజక్షన్లు అక్కడికి వచ్చి ఆమెకి ఇంజక్షన్లు, మరి ఒక మెడికల్ అసిస్టెంట్ని పిలిచి ఆమెకి సెలైన్లు, ఇలా చాలామందికి. మరి చాలామంది అలాంటి వాళ్ళు రోగగ్రస్తులైనా వెళ్ళిపోలేదు. నేను అప్పటికి చెప్పేవాడిని, వెళ్ళిపోయి పర్వాలేదు, వెళ్ళండి, ఇంకా మిగిలిన పిల్లలంతా చేసుకొని వచ్చేస్తారు అని చెప్పినా సరే వాళ్ళు చివరి రోజు వరకు, నేను బయలుదేరినంత వరకు వాళ్ళు రాలేదంటే గొప్పవాళ్ళు. కనుక దేవుని పిల్లలారా, దేనికి ఉప్పొంగుతున్నారు మీరు ఒకరి మీద ఒకరు? ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయగలుగుతున్నారా ఉప్పొంగిన వాళ్ళంతా? నేను చెప్పిన వారంతా నమ్మకంగా పనిచేశారా? ఉప్పొంగిన వారంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు వయసు ఎక్కువైపోయినా, నడువులో బలం లేకపోయినా, మరి పిడి ఇమ్మానుయేల్ అయితే అక్కడికి వచ్చి చచ్చిపోయాడు. ఈ 42 ఏళ్ల ఈ సెమినార్లో అలా చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరున్నారు. ఏవిఎన్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఆదిమూర్తి అనేటటువంటి వాళ్ళ చెల్లెలు మన దగ్గర ఆ లేడీస్ మీటింగ్కి వచ్చి బాగా పనిచేసేది. ఆదిలక్ష్మి వాళ్ళ అన్నయ్య ఆదిమూర్తి. ఆయన కూడా భోజనానికి నిలబడి వరుసలోనే కింద పడి చచ్చిపోయాడు. ఇమానుయేల్ కూడా చనిపోయి ఆ రాత్రి సాయంకాలంలో, అంటే మధ్యాహ్నం బాగున్నాడు, భోంచేశాడు. సాయంకాలం అవగానే అక్కడికి వెళ్తాడు వంటగది దగ్గరికి. అమ్మా, జాగ్రత్తగా వడ్డించండి.
అయ్యగారికి ఏం కష్టంగా ఏమీ లేకుండా చేయకండి అని చెబుతూ వచ్చేవాడు. నిజంగా ఈ మాటలన్నీ విన్న తర్వాత అవసాన దశ అంటారు దాన్ని. ఇంకా రాత్రికి వెళ్ళిపోతాడు. ఆ రాత్రికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు దేవుని సేవలోనే ఇంకా ప్రారంభం కాలేదు, అప్పటికే మీటింగ్స్ ప్రారంభం కాలేదు, పనిచేస్తున్న వారి గురించి చెప్తున్నాడు. జాగ్రత్తమ్మా, దేవుని సేవలో మరణించటం అనేది అదొక వరం అండి. ఎంతోమంది రోగులై మంచాన పడి ఉన్నా వాళ్ళు దేవుని సన్నిధికి రాలేదు, మంచోళ్ళే. కనుక దేవుని పిల్లలారా, మనం ప్రారంభించినటువంటి ఉద్యమం ఎంతటితో ఆగకూడదు. 42వ సెమినార్కి మేము పడిన కష్టం అంతా నా పిల్లలు రావటమే గొప్ప సంగతి. నేను వాళ్ళు వచ్చిన ప్రతి ప్రాంతానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అందుకే వాళ్ళకి నేనంటే పిచ్చి అభిమానం, ప్రాణం పెట్టే అభిమానం వాళ్ళదే. వాళ్ళ అవయవాలు కూడా నేను అవసాన దశలో ఒకవేళ మంచాన పడితే వాళ్ళ అవయవాలను కూడా అర్పణ చేసేటంతటి త్యాగదనులు నా పిల్లలందరూ. దానికి నేను చాలా నిజంగా గొప్పగా ఫీల్ అవుతానండి. అంత గొప్పవాళ్ళ నా పిల్లలు. ఒక విషయం ఆలోచిస్తే, డబ్బు ప్రతివాడికి దేవుడి కంటే ప్రాణం. మనీ అనేది మనిషి ఎక్కువగా కోరుకుంటాడు. అలాంటిది సుమారు 63 లక్షలు నా పిల్లలు పంపించేశారు అంటే, వాళ్ళు పంపించబట్టే మేము ప్రకటన చేశాం, ఉచిత భోజనం పెడతారు నా పిల్లలు రండి అని. నేను ఎక్కడెక్కడికి వెళ్ళి సేవలు చేశాను, ఏ పల్లెలకు పట్టణాలకు వెళ్ళి సేవలు చేశాను గత కాలంలో, ఆ పిల్లలందరూ వచ్చారు. అది గొప్ప సంగతి. కనుక ఇది ఆత్మ కలిగించే గొప్ప రక్త సంబంధం. యేసు రక్తము వలన సంబంధించబడిన వారం మనమంతా. అదే పౌలు అంటాడు, మమ్మును చూచి లేఖనాలు అతిక్రమించకండి, బైబిల్లో ఉన్నట్టు చేయండి, మమ్మల్ని చూడకండి. మేము కోపడతాం, అప్పుడప్పుడు దెబ్బలాడతాం, అప్పుడప్పుడు గద్దిస్తాం, బుద్ధి చెప్తాం. నాకెందుకు అలా చెప్తున్నారని ఫీల్ అవ్వకండి. ఎక్కువగా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించే దెబ్బలాడతారు, 2 దెబ్బలు కొడతారు. ప్రేమ లేని వారు రోడ్డంట పోతుంటే ఎవరో వాళ్ళని ఏమని అనాలి? మన పిల్లలనైతేనే మనం అంటాం. అలాగే మిమ్మల్ని నేను అధికంగా ప్రేమించాను కనుక నా పిల్లలందరికీ బుద్ధి చెప్తాను, నా పిల్లలందరినీ గద్దిస్తాను, నా పిల్లలందరినీ అతిగా ప్రేమిస్తాను. నా ప్రేమ మీ అందరికీ తెలుసు. నేను స్వార్థపరుడను కాదు, మీకు తెలుసు. నాకున్నదంతా మీకు ఖర్చు పెట్టాలి అని అనుకుంటాను. ఎప్పుడు నేను దాచుకుందో, నగలు కొనుక్కుందో, ఇంకేకే ఏటేటో కొనుక్కుందో అని నేను ఎప్పుడు ఆశపడ్డాను. అరే చూడరా, మాటికి బొమ్మ పోతుంది, మాటికి బొమ్మ పోతుంది, మళ్ళా పోయింది, అదిగో ఉంది, ఇప్పుడు మళ్ళా పోతుంది, చూసుకోండి జాగ్రత్తగా. ఆరో వచనం, సహోదరులారా, 1 కొరింథీ 4:6 సహోదరులారా, మీరు మమ్మును చూచి ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడిన లేఖనాలయందు ఏది వ్రాసి ఉన్న సంగతులను, లేఖనములయందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమించకూడదని నేర్చుకొని మమ్మల్ని చూసి
బైబిల్ని అతిక్రమించకండి. బైబిల్ ఏం చేసింది? దేవుడు ఏం చేశాడు నిన్ను? ఒకవేళ నేను నీ మీద కోప్పడవచ్చు. ఆయన నన్ను అన్నాడు కనుక నేను విన్ను అంటావా? అది తప్పుడు మాట. నిన్ను అన్నాడంటే నువ్వంటే ఎంతో ప్రేమ, అంతే కదా. చాలామంది ఆ మధ్యన పిల్లల గురించి గొడవ వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిలిచి చెప్తాను. ఎందుకంటే కన్నవారు వాళ్ళు కనుక వాళ్ళ పిల్లల యొక్క అసమర్థత ఏంటో వాళ్ళకి చెప్పి వాళ్ళకి వదిలేస్తాను ఆ పిల్లల్ని, మీరు చూసుకోండి జాగ్రత్తగా. అప్పుడు చాలామంది సణుక్కున్నారు. అన్నీ ఆయన అంటారు, ఆయనే మళ్ళీ ఇలాగ అంటున్నారు అనే వెనక మాట్లాడడం మొదలుపెట్టారు వాళ్ళు. అయినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే అన్నవారు పిల్లలే, వాళ్ళే పిల్లలే తెలియకే. వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళు తప్పు చేస్తే తెలియకే. ఇవన్నీ తెలియక, పిల్లలకు తెలియక, అనుభవం లేక, జీవితం అర్థం కాక, ప్రపంచంలో తిరగని వారు వాళ్ళు. కళాశాలల్లో కానీ బడుల్లో కానీ ఈరోజు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో ప్రతిరోజు మనం చూస్తుంటాం న్యూస్లో. కనుక బడికి పంపితేనే భయపడతాం మేము పిల్లల్ని. ఎందుకంటే రకరకాల తల్లిదండ్రులు పిల్లలు వస్తారు అక్కడికి. ఆ తల్లిదండ్రులు మంచివాళ్ళు అయితేనే వాళ్ళ పిల్లలు మంచివాళ్ళు అవుతారు. బాగా గమనించండి. మీ పిల్లవాడు చెడ్డగా తిరుగుతున్నాడు అంటే బయటికి వెళ్ళైనా చెడిపోవాలి, మీ కుటుంబంలో జరుగుతున్న అలజడికైనా చెడిపోవాలి. కనుక దేవుని పిల్లలారా, మనం చాలా జాగ్రత్త వహించాలి. ఒకవేళ నన్ను ఏమి అనుకున్నా నేను పెద్దగా పట్టించుకోను. అనుకుని ఎంతసేపు అరుస్తుందండి? కుక్క ఎంతసేపు అరుస్తుంది? నేను గమనించిన వరకు ఏదో ఒక ఒక నిమిషం వరకు అరుస్తుంటుంది, ఆ తర్వాత ఊరుకుంటుంది. కనుక కుక్కలు అరుస్తున్నాయి, వెళ్ళి దాంట్లో నోరు మూయించండి అని మనం ఎవరితో చెప్పలేము. ఎవరు రారు కూడా, బయటికి ఎవరు రారు. కనుక ఎవరు మన పట్ల సరిగా ప్రవర్తించకపోయినా మనం చాలా గౌరవంగానే వాళ్ళని చూసుకోవాలి. మనం కిందకి వెళదాం. ఈ మాటలు మీ నిమిత్తము నా మీదను అపుల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. ఎందుకంటే మమ్మల్ని చూసి మీరు లేఖనాలు అతిక్రమించకండి. నన్ను అపుల్లోను చూసి, మా సేవను చూసి, మమ్మల్ని చూసి మీరు అలాగనుకోకూడదు. మమ్మల్ని చూసి మీరకండి బైబిల్ని. బైబిల్లో ఉన్నది ఎవరైనా చెప్పచ్చు. బైబిల్లో ఉన్నది ఎవరైనా చెప్పచ్చు. ఆ చెప్పేవారు ఉన్నది ఉన్నట్టుగా అర్థమిచ్చే భావాలతో పిల్లలకు మెదడుకి సరిగా పనిచేసే విధంగా చెప్పాలి. ఏదో వింటున్నారు కదా అనుకొని అదే పనిగా చెబుతూ పోతే ఆ విన్నది కూడా వాళ్ళ మైండ్లో ఉండదు, పోతుంది. కొంతమంది వచ్చినప్పుడు మనం అనేక సార్లు, చిన్నప్పుడు నేను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా వస్తే పక్కూరు అనేవాడు, ఈయన వదలడు మనల్ని. అంటే ఆ ప్రసంగం సుదీర్ఘంగా చేసుకుంటూ పోతాడు. ఈ విన్నవాడు కూడా ఒక రకమైనటువంటి హేయభావాన్ని తెచ్చుకొని వాళ్ళ ప్రసంగాలలో ఏదైనా పొరపాట్లు జరిగితే చాలా అసభ్యకరంగా విన్నవారు మారిపోతారు. కనుక చెప్పేవాడు కానివ్వండి, వినేవాడు కానివ్వండి, చెప్పేవాడు ఉప్పొంగకూడదు, వినేవాడు ఉప్పొంగకూడదు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని పాటించాలి. కనుక నా మీద పౌలనే నేను, నాతో సేవకు వచ్చినటువంటి అపోల్లో మీద మేము పెట్టుకుంటున్నాం మాదిరిగా
ఒకవేళ మమ్మల్ని చూసి మేమేమైనా తప్పులు చేయడం మీరు చూసారనుకోండి, కానీ మీరు అవి మనసులో పెట్టుకోకండి. అలాగని బైబిల్ని మీరకండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు, బైబిల్లో ఉన్నదే కదా వాళ్ళు చెప్తారు. ఆ ఉన్నదే చెప్పారంటే మీరు బైబిల్లో చూశారు, అది కరెక్ట్గానే కనబడుతుంది కనుక ఆయన చెప్పాడని కాకుండా దేవుని మాట ఆయన నోట వచ్చిందే తప్ప దేవుడుగా ఆయన చెప్పటం లేదు. ఒక పౌలుగానే చెప్పాడు ఆయన, ఒక అప్పుల్లోగానే చెప్పాడు, ఒక పిడి సుందరగానే చెప్తాడు తప్ప, ఒక ప్రసన్నబాబులాగే చెప్తాడు తప్ప, అది దేవుడిది అన్నట్టుగా చెప్తారు తప్ప వాళ్ళ కొరకు వాళ్ళు చెప్పుకోరు. మా కోసం చెప్పుకోవడానికి ఏముంది? పని ఉండాలి. మీకోసం చెప్పుకోవడానికి ఏముండాలి? దేవుని పనిలో ఎంతో కష్టం ఉండాలి. మీరందరూ చెప్పేటంతటి వాళ్ళే నేను కాదన్న, ఎక్కువగా ఆడవాళ్ళలో ఎక్కువగా కష్టపడేవాళ్ళు మన సంఘంలో ఆడవాళ్లే కనుక వాళ్ళు జాగ్రత్తగా ఎప్పుడు దేవుని వాక్యానికి ఇరుగు పొరుగు వారికి కానీ బంధువులకు కానీ ఎవరికైనా మనం అవకాశం వచ్చిందంటే దేవుని గురించి చెప్పాలే తప్ప, భోజనానికి పిలిచిన 1000 మంది భోంచేసి వెళ్ళిన వారు ఆత్మీయ ఆహారాన్ని కూడా బాగా తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే మన ప్రిన్సిపాల్స్ అందరూ పాఠాలు చెప్పారు, డిప్యూటీ డైరెక్టర్లు పాఠాలు చెప్పారు, తర్వాత అందరూ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ పాఠాలు చెప్పారు, ప్రిన్సిపాల్స్ పాఠాలు చెప్పారు. కనుక వాళ్ళందరూ చెప్పడానికి వచ్చారు, వినడానికి వచ్చారు. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. అదేవిధంగా చిన్నపిల్లలను సైతం నేర్పించడానికి మరి హైదరాబాద్ వాళ్ళు వచ్చారు. కనుక వాళ్ళు కూడా పెద్ద టెంట్లు వేసి 900 మంది పిల్లలు వచ్చారు. మొత్తం 900 మంది పిల్లలకి పాఠాలు చెప్పడానికి మన సంఘంలో నుండి అనేక మంది ఆడవాళ్ళని తీసుకున్నారు. వాళ్ళు సండే స్కూల్ టీచర్స్ చాలా బాగా చెప్పారు అందరూ కూడా. కనుక దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా తండ్రి పనిలో ఉంటేనే తప్ప మనం ముందుకు వెళ్ళలేం. మనం వెళ్ళే కొద్దీ ముందు తోవ కనబడుతుంటుంది, అక్కడికి వెళ్ళాక దానికి ముందున్న తోవ కనబడుతుంది. అలా తోవ చూసుకుంటూ వెళ్ళలే తప్ప నాకు తోవ కనబడడం లేదని నువ్వు వెళ్ళినంత వరకు వెళ్ళి అక్కడ ఆగిపోయావు అనుకో, అది నీ అసమర్థత, నీ సోమరితనం. కనుక ఇక 7వ వచనంకి వెళదాం. ఎందుకనగా 4వ అధ్యాయం 1 కొరింథీ 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? చూసారా, చాలా కష్టం అండి. పౌలు గారి మాటలు చాలా కష్టం. పెద్ద పెద్ద సెంటెన్స్లు వాడతాడు. వేటికి ఫుల్ స్టాపులు తొందరగా పెట్టాడు ఆయన. దాన్ని ఏంటంటారంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. అంటే పెద్దది 4-5 లైన్లు వచ్చిన తర్వాత అక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అయింది. అన్నీ ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉంటాయి. అందుకే పత్రికలు మీరు నేర్చుకునేటప్పుడు జాగ్రత్త పడితే మొత్తం మీకు బైబిల్ అంతా అర్థమైపోద్ది. అది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకిచ్చిన గొప్ప బాధ్యత. అది అందరికంటే గొప్పవాడు. ప్రసంగాల్లో, రాతలలో అందరికంటే గొప్పవాడు పౌలు. ఇక 7వ వచనంలో ఏమంటున్నాడు? ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నిన్ను గొప్పవానిగా చేసిన వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా? అంటే గురువు దగ్గర పాఠాలు నేర్చుకొని గురువుకే నేర్పించేటంతటి వాళ్ళుగా అనేక మంది మనలో నుంచి బయటకు వెళ్ళిపోయి తయారైపోయారు. మనలో నుంచి చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళేదో సొంతంగా వాళ్ళు నేర్చేసుకొని
సాధించినట్టుగా, వాళ్ళే సాధించినట్టుగా, వాళ్ళే విప్పి చెప్పినట్టుగా వాళ్ళు చాలా గర్వపడతారు. అదే అంటున్నాడు, నువ్వు ఇతరుల వల్ల పొందిందే కదా, నాకెవరూ సాయం చేయలేదు అని అన్నారనుకోండి. ఎవరైనా ఎవరూ సాయం చేయలేదా? ఎందుకు చేయలేదు? ఎక్కడో దగ్గర ఏదో చిన్న పని, నీ ఇరుగువారు కావచ్చు, నీ పొరుగువారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ చుట్టాలు కావచ్చు, ఎవరైనా నీకు సేవ చేస్తూనే ఉంటారు. అది నువ్వు గుర్తుంచుకోవు. అదే మీరు గుర్తుంచుకోరు. నా పిల్లల్ని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. వాళ్ళు చేసిన పనులు చెబుతాను, వాళ్ళు ఇచ్చిన డబ్బుల గురించి చెబుతాను, వాళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్తాను. వాళ్ళు మనం చేసినట్టుగా మనం ఎప్పుడు చెప్పుకోలేదు. చేయటానికి పురుగులిపిన వారు కొందరు, చేయడానికి సహకారులుగా వచ్చిన వారు కొందరు, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు సర్దుకుంటూ ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. అదే మన దగ్గర ఉన్నది. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం, చేయని వారి కంటే మేము చేసిన వాళ్ళం గొప్పవాళ్ళం అంటే, నువ్వే చేసావా? నీకు అనేక మంది సహాయపడ్డారా? నువ్వు చీపురు పట్టుకొని కిందకి వెళ్ళేసరికి చాలామంది వస్తారు. నీళ్ళిచ్చిన వాళ్ళు ఉంటారు, చెత్త ఏరిన వారు అంటారు, ఆ చెత్త ఊడ్చి పారేసిన బయటకు తీసుకెళ్ళి పారేసిన ఉంటారు. నేనే చేశానని నువ్వు ఎలాగనుకుంటున్నావు? ఆ పని అందరూ చేశారు కనుక నేనే చేశాను అని నువ్వు పెంగొద్దంటున్నాడు. అదే 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నువ్వు పొందనిదేది? పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయింపనేలా? బాగా చేశారు, బాగా చేసావు సిస్టర్, బాగా చేశావు, బాగా సహాయపడ్డారు. చాలామంది అనేక ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు చాలామంది పనిచేశారు. వాళ్ళు పని చేయలేదని మనం అనటం లేదు. వాళ్ళు మనకి సహకారులుగా పనిచేశారు, మనం వాళ్ళకు తోడుగా పనిచేసాం. కనుక బైబిల్ అనుసరించేవాళ్ళు, బైబిల్ నేర్చుకునేవారు, బైబిల్లోని ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ అర్థాన్ని తెలుసుకుంటూ మనం సాగాలే తప్ప ప్రతిదానికి నేను లేకపోతే అదేం జరగదు, నేను వెళ్ళకపోతే ఎవరు చేయలేరు అనే మాటలు మనం ఎప్పుడు ఎక్కడ అనకూడదు. ఎందుకంటే మనం చేస్తున్నంత దేవునికి ఆ పని చేయటానికే మనల్ని పుట్టించాడు ఆయన. అది మనం తెలుసుకోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్.